నేను చాలా మందికి లైఫ్ ఇచ్చాను. అసలు నేను పుట్టిందే లైఫ్ ఇవ్వడానికి. నేనే నీకు లైఫ్ ఇవ్వకపోతే ఎవరిస్తారు చెప్పు? నా మాటిని పారిపో, నేనే నీకు ఒక లైఫ్ ఇస్తాను. పారిపోవడం అనేది మా వంశంలోనే లేదురా, నిన్ను చంపేస్తా. సరేలే, మీ వంశంలో చచ్చిపోవడే ఉందనుకుంటా. చచ్చిపోయి అయితే నా చేతిలో ప్యూర్ 2 నెంబర్ నేను కొట్టప్పుడు వేస్తా. నేను కొట్టేసా, చంపేసా కూడా. ఓకే, వీడినైతే ఫుల్ కిల్ అయితే చేసామనమాట. ఇంకా ముందైతే చాలా ఎనిమిస్ అయితే దిగారు. వెళ్ళిపోదాం మనం వాళ్ళ దగ్గరికి. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. రెండు కిల్లులు చోరీ అయిపోతే బతాయి కాకుండా దాని మీద అయిపడుతుందా మరి? ఓకే, సో మనం వచ్చేసి అక్కడ నుంచి ఏరే ప్లేస్కి అయితే వచ్చేసాం. వీడెవడైతే ఉన్నాడు, సో వీడికి ఏ క్యారెక్టర్ అనమాట. ప్యూర్ 2 నెంబర్ పడిపోవాలి, తలకాయ బద్దలు అయిపోవాలి. ఏమనుకున్నావు అసలు? అరే వాడిని అలా కొట్టానో లేదో, వాళ్ళ బదర్ వచ్చేసి రాయల్ ఎంట్రీ ఇచ్చాడనమాట. వాడికి కూడా ప్లేన్ 2 నెంబర్ ఇద్దాం. అరే ఫుల్ డ్యామేజ్ అయితే కొడుతున్నాడు. సో వాడైతే మంచిగా ఆడుతున్నాడు. సో ఇంకో 2 నెంబర్ ఇచ్చేసాను. సో ఎల్నెట్కి ఇలా హెడ్ షాటే. అండ్ ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోదాం. అరే అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ల్యాండింగ్ అయిన చోటికి వచ్చాను. బట్ ఇక్కడ ఒక ఎనిమి అయితే ఉన్నాడు, పైన ఉన్నాడు. సో వాడు హెడ్ అయితే కనబడుతుంది కానీ తగలట్లేదు. వాడైతే పైన ఉన్నాడు, పైనుంచి ఈజీగా హెడ్ షాట్ అయితే తగులుతుంది. అండ్ నేనైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో వాడు బాగానే డ్యామేజ్ చేశాడు అండ్ వాడికి తగలట్లేదు. అబ్బా 2 నెంబర్స్ అయితే తగలే అనమాట. సాయిరామ్, మంచిగా అనిపించింది నాకు. కుర్రోడు ట్రైన్లో ఎయిటింగ్ చేస్తున్నాడు. ఢిల్లీ పోతాడే ఏందో మరి కుర్రోడు. వీడినైతే ఢిల్లీ పోనీయకుండా చంపేయాలి. చంపేసా. ఏముంది, ఎక్కడికి పోతావు నాన్న నువ్వు? ఆ ఫ్యాన్ వెనకాల నిన్ను ఎవరు కాపాడలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది తేజాబాయ్, ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే కొడతాడు అని అనుకోకండి. బాడీ డ్యామేజ్ని కూడా కొడతా. అరే అక్కడి నుంచి అసలు వచ్చానో లేదో డ్రాప్ ఎవరు ఏరుకోవడానికి వస్తున్నాడు. సో వాడికి వచ్చేసి ప్లెయిన్ 2 నెంబర్ అయితే పడింది అని అనుకోకండి. బాడీ డ్యామేజ్ కూడా తగిలిందిలే, అది పట్టించుకోకూడదు. మనం ఓన్లీ 2 నెంబర్సే పట్టించుకోవాలి. ఓకేనా గైస్? నీ అబ్బా ట్రైన్లో వెళ్ళిపోయాను, మళ్ళీ అయితే రిటర్న్ వచ్చాను. వాడు కిందే మళ్ళీ వచ్చాడు. అయ్యా వాడే సేమ్ ప్లేయరు మళ్ళీ వచ్చాడు. 1 ట్యాప్ తిందామని. సరే 1 ట్యాప్ కూడా నాకు. ఓకే కొట్టేసా 1 ట్యాప్. బ్రో చెప్పా కదా, అవన్నీ పట్టించుకోకూడదు. 2 నెంబర్నే పట్టించుకోవాలి. ఆ బాడీ డ్యామేజ్ ఎవరు చూడకండి ప్లీజ్, అర్థం చేసుకోండి. నాకు వచ్చేదే కొంచెం హెడ్ షాట్లు. ఊకునే హెడ్ షాట్లు కొట్టాను అంటే ఎట్లా కొడతా? కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది అనుకో. సో 1 ట్యాబ్లో అయితే అసలు కొట్టలేని చిచ్చా. సో ఎవరైనా సో వీడియోని ఇప్పుడు చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్. అర్థం చేసుకోండి, నిరుపేద కుటుంబం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్లు పెట్టుకోండి. సో నాకైతే కొంచెం సపోర్ట్ అయితే చేయండి అనమాట ప్లీజ్ గైస్. ఏడుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి పేరును చెప్తున్నాను. సో నిజంగానే ఒక్క సబ్స్క్రైబర్ ఒక దేవుడితో సమానం అనమాట. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్లు పెట్టుకోండి.